సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని మీకు కట్టబెట్టాలని చూస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి, ఇది ఎంతవరకు నిజం? అయినప్పుడు ఎవరైతే చూద్దాం అప్పుడు అంటే కొంచెం వాస్తవికానికి కొంచెం ఏమైనా దగ్గరగా ఉంది. మనం చెప్పలేము కదా, మా పార్టీలో ఇప్పుడు ఎవరు నిర్ణయం తీసుకున్నా పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు ఏంది అనేది. నాకు కావాలంటే నాకు ఇయ్యారు, అట్లా పార్టీ నిర్ణయం చేస్తే ఎవరికి ఇయ్యాలనేది. ఓకే, సో ఫైనల్ గా తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా బీజేపీ తరపు నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్ర ప్రజలు అయితే తీర్పు ఇచ్చేశారు, ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించారు. నెక్స్ట్ టైం కూడా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం గెలిపించండి, మార్పును చూడండి. మీరు టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు ఒక అవకాశం ఇచ్చారు, ఈసారి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చి మార్పును చూడండి, ప్రజల జీవితంలో మార్పు వస్తుంది. తెలంగాణ బంగారు తెలంగాణ కాబట్టి బీజేపీ ఇచ్చిన సాధ్యము. డబుల్ సర్కార్ ఇంజన్, అక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ బీజేపీ ఉంటే తెలంగాణకు మంచి జరుగుతుంది, తెలంగాణ అభివృద్ధి అవుతుంది, తెలంగాణ ప్రజలు కూడా సస్యశ్యామలంగా ఉంటారని చెప్పేసి కూడా నేను భావిస్తాను. బీజేపీ అంటే మతపరమైన రాజకీయాలు చేస్తుంది, మతాలను విడగొడుతుంది అది అని చెప్పేసి బయట చాలా రూమర్స్ ఉన్నాయి కదా, దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? అది మీ ఇంతకుముందు చెప్పాను మీకు, బీజేపీ మతాన్ని ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే నినాదం తోటి, జై శ్రీరామ్ మతం సంబంధించింది కాదు. జై శ్రీరామ్, రాముడు అనేది మతం సంబంధించినటువంటి వ్యక్తి కాదు. రాముడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజు, దేవుడు కాదు. రాముడు ఏమంటారు, పురుషోత్తం, మర్యాద పురుషోత్తం అంటాం. అంటే రాముడు ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక రాజు. ఈ దేశంపై అయోధ్య నగరి నుంచి రాజ్యం పరిపాలించిన వ్యక్తి. ఆ రాజుకు ఉన్నటువంటి లక్షణాలు మనకు ఉండాలి ఈ దేశంలో. దాంట్లో రాముడు నమ్మేటువంటి ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. కాబట్టి జై శ్రీరామ్ అనే పదం ఉందో అది సంబోధించే పదం. మనం ఇక్కడ తక్కువగా అంటాం, కానీ మీరు నార్త్ ఇండియాలో పోతే జై రామ్జీకి వయ్యా అంటారు, జై శ్రీరామ్జీకి అంటారు, జై శ్రీకృష్ణ అంటారు. అంటే కలవంగానే మాట్లాడే వ్యక్తి. అదే జై శ్రీరామ్ అనేది వ్యక్తి మనది కూడా మన ఒక భారతదేశం ఒక ఇంతకుముందు చెప్పినట్టు జాతీయవాదం సంబంధించినటువంటి సాంస్కృతికమైనటువంటి మనకు మన బ్యాక్గ్రౌండ్ అది. సో జై శ్రీరామ్ని మనం మతంతో కలపొద్దు. మనం జై శ్రీరామ్ అన్నంత మాత్రాన అది ఒకే మతానికి సంబంధించి కాదు. జై శ్రీరామ్ ఈజ్ నేషనల్, రామ్ ఈజ్ నేషనల్ ఫిగర్. మనం ఇట్లా సిగ్గుపడుతున్నాం జై శ్రీరామ్ అంటానికి, మతం అనుకుంటాం మనం. ఇప్పుడు ఇండోనేషియా అయినా నా పేరు, ఇండోనేషియా ఇస్ ముస్లిం కంట్రీ, కానీ ఈ రోజు కూడా అక్కడ రామాయణం అనేది ఇక్కడ అఫీషియల్ ఫంక్షన్. అది బయట కంట్రీస్ లోనే ఎక్కువైంది, ముస్లిం కంట్రీ. బయట కంట్రీలో హిందూస్ చేసిన వేరే మాట. ఇండోనేషియా ఈజ్ ఏ ముస్లిం కంట్రీ, అక్కడ రామాయణం చదువుతారు. మీరు థైలాండ్ ఉంది, బుద్ధిస్ట్ కంట్రీ, అక్కడ రాజు పేరు రామాది 9. అక్కడ స్ట్రీట్లో మీరు పోతే మీకు కనబడుతుంది, అది మొత్తం హిందూ పేర్లే ఉంటాయి. తర్వాత మీరు థైలాండ్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో పోగానే మన అసుర్లు అది మంత్రం చేస్తారు కదా, అమృతం తీసుకొస్తారు కలశంలో, అది ఉంటుంది మీకు. థైలాండ్ బుద్ధిస్ట్ దేశం, అదే మన దేశంలో ఎక్కడ పెడితే మతానికి సంబంధించి మన ఎయిర్పోర్ట్ లో పెట్టినారు. మీరు ఇంట్లో పెట్టుకునే ఒక రోడ్డు మీద వద్దంటారు, వాడు ఎయిర్పోర్ట్ లో బాగా సెక్యులర్ అన్ని దేశాలు సెక్యులర్, అక్కడ ముస్లిం దేశమే కదా అది, ఇంకేమిది. ఇప్పుడు మన గరుడ ఎయిర్లైన్స్ ఎవరు, ఇండోనేషియాది. గరుడ ఎవరు, గరుడ వాహనుడు మళ్ళీ. సో వాళ్ళు ధైర్యంగా పెట్టుకుంటున్నారు. మతం మనం వెనకపోతే ఎట్లయితుంది? వాళ్ళ పేర్లు చూడండి పోయి. అక్కడ మారిషియస్, వాడు ముస్లిం రాజు, వాడి పేరేంది, శివసాగర్ రామ్ గులాం. శివసాగర్ రామ్ గులాం వాడు కొడుకు అయిపోయి ఉన్నవాడు, మనవాడు ప్రైమ్ మినిస్టర్. మళ్ళీ శివసాగర్ హిందూ నేమే, రామ్ హిందూ నేమే, గులాం ఒకటే ముస్లిం నేమ్, ఉర్దూ నేమ్. శివసాగర్ రామ్ గులాం. వీఆర్ ఆల్ ఇండియన్స్ ఫస్ట్. ఆ ఇండియన్స్ లోనే, ఆ ఇండియన్నెస్ లోనే ఇవన్నీ వస్తాయి. జై శ్రీరామ్ వస్తుంది, జై శ్రీకృష్ణ వస్తుంది, అని వస్తుంది. దాన్ని మనం అనుకుంటాం, మతం అనుకుంటే ఎట్లయితుంది? ఇట్ ఈస్ అవర్ నేషనల్ ఐడెంటిటీ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.